నమస్కారం. కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. మీలో ఒకటిని, అతి సామాన్యుడిని అయిన నేను వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను సామాన్యుడి దృష్టికోణంలో నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయాలన్న ఆశయంతో కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. బిఆర్ నాయుడు భారమవుతున్నాడా అన్న నా విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బొమ్మను నొక్కండి. రాను రాను రాజుగుర్రం గాడిద అయ్యిందని సామెత. ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడుగా పిలువబడే బొల్లినేని రాజగోపాల్ నాయుడు వ్యవహార శైలి రాను రాను వివాదాస్పదం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన ఈ మధ్య తరచుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా అబాస్పాలు అవుతున్నారు. తనతో పాటు టీటీడీ బోర్డు ప్రతిష్టను కూడా అధోగతి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తాము ఏరుకోరి టీటీడీ చైర్మన్గా నియమించిన బిఆర్ నాయుడి వ్యవహార శైలిని జీర్ణించుకోలేక సతమతం అవుతోంది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తాయని పేరుపడ్డ మీడియా సంస్థలు కూడా టీటీడీ చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడి తప్పుడు నిర్ణయాలను విశేషంగా ప్రచురించడం గమనించాల్సిన విషయం. తాజాగా అలిపిరి నడకమార్గం దగ్గరగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్పకళా శిక్షణా సంస్థను తిరుపతిలో వేరే ప్రదేశానికి మార్చి ఆ సంస్థ కార్యాలయాలను, భవనాలను కూల్చి శ్రీవారి భక్తులకు వసతి భవనాలను నిర్మించాలని బిఆర్ నాయుడి ప్రమేయంతో టేబుల్ ఐటెంగా టీటీడీ బోర్డు ఆమోదించిన తీర్మానం కలకలం లేపింది. పరమ పవిత్రమైన దేవతామూర్తులను విగ్రహాల రూపంలో నిలిపే శిల్పాచార్యులకు శిక్షణ ఇచ్చే శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్పకళా శిక్షణా సంస్థను నిబంధనలకు విరుద్ధంగా కూలదోయాలనే నిర్ణయం శ్రీవారి భక్తులతో పాటు హిందూ సమాజంలో అలజడిని సృష్టించింది. హిందుత్వను రాజకీయ అస్త్రంగా మార్చుకున్న బీజేపీ భాగస్వామ్యంగా గల కూటమి ప్రభుత్వం, అలాగే సనాతన ధర్మానికి పరిరక్షకుడిగా చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామిగా గల కూటమి ప్రభుత్వానికి బిఆర్ నాయుడు దూకుడు నిర్ణయం షాకును కలిగించింది. ఇది ఇలా ఉంటే టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ జంగా కృష్ణమూర్తికి తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని కేటాయించడంలో కూడా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడి ప్రమేయం ఉన్నట్లు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి. శ్రీవారి ఆస్తులు అన్నాకాంతం కాకుండా కాపాడాల్సిన టీటీడీ బోర్డే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో జంగా కృష్ణమూర్తికి స్థలాన్ని కేటాయించడం పలు విమర్శలకు దారితీసింది. కాబట్టే చంద్రబాబు ప్రభుత్వం జంగా కృష్ణమూర్తికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేసింది. ఈ విషయం ఇలా ఉంటే టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ జంగా కృష్ణమూర్తికి తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని కేటాయించడం కూడా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడి ప్రమేయంతోనే జరిగినట్లు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన టీటీడీ బోర్డే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో శ్రీ జంగా కృష్ణమూర్తి గారికి స్థలాన్ని కేటాయించడం పలు విమర్శలకు దారితీసింది. కాబట్టే చంద్రబాబు ప్రభుత్వం జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయడం జరిగింది. దీనికి నిరసనగా జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. జంగా ఉదంతం కూడా బిఆర్ నాయుడి ప్రతిష్టను దెబ్బతీసింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారి సొంత గ్రామం తుని మండలం ఏవి నగరంలో యనమల సొంత ఖర్చులతో వ్యక్తిగతంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకోవడానికి బిఆర్ నాయుడు నేతృత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నిర్ణయం పలు విమర్శల పాలైంది. పై 3 తప్పుడు నిర్ణయాలతో టీటీడీ బోర్డు ప్రతిష్ట మసకబారడానికి బిఆర్ నాయుడు దూకుడుగా తీసుకున్న నిర్ణయాలే కారణం. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకమైన
టీటీడీ బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించాలని పెద్ద కసరత్తే చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు అస్తవ్యస్త నిర్ణయాలతో తిరుమల పాలనను అధోగతి చేసిందని, శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలతో హిందూ సమాజంలో అలజడి లేచింది. కాబట్టి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాడిని పెట్టే నాయకునికే చైర్మన్ పదవిని ఇస్తారని శ్రీవారి భక్తులందరూ ఆశించారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమించాలనేసి పెద్ద కసరత్తు చేసింది. ఈ క్రమంలో ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పేరును పరిశీలించింది. ఆయన తిరస్కరించాక ఒక రిటైర్డ్ పోలీసు అధికారి పేరును కూడా టీటీడీ చైర్మన్గా పరిశీలించింది. చివరకు తన టీవీ5 ఛానల్ ద్వారా అనుకూల ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలవడానికి సాయపడిన టీవీ5 ఛానల్ అధినేత బిఆర్ నాయుడును టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించింది. అప్పుడు బిఆర్ నాయుడు ఎంపిక సరైనదిగానే శ్రీవారి భక్తజన కోటి కూడా భావించింది. ఎన్నో ఆశలతో చంద్రబాబు ప్రభుత్వం బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్గా ఎంపిక చేశాక తిరుమల పాలన గాడిలో పడుతుందని అందరూ భావించారు. కానీ కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే తెలుస్తుందన్నట్లు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తొలినాళ్లలోనే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఐఏఎస్తో సమన్వయం చేసుకోలేక ఇగోలకు పోయారు. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్లలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది. ఇంత పెద్ద దుర్ఘటన జరిగాక అయినా బిఆర్ నాయుడు అప్రమత్తతో వ్యవహరిస్తాడని, సమయం పాటించి సముచిత నిర్ణయాలు తీసుకుంటాడని, టీటీడీ బోర్డుకు మంచి పేరు తెస్తారని అందరూ భావించారు. కానీ బిఆర్ నాయుడు వరుస తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. రాను రాను ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్టకు భారంగా మారుతున్నాడు. అంతేకాక తనను నమ్మి పదవిని కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి కూడా లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు కాదంటారా? ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బొమ్మను తప్పకుండా నొక్కండి.